ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు అందరికీ అందజేస్తూ ఈరోజు పంచాంగ శ్రవణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాన్ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈరోజు ఉగాది. ఈ ఉగాది పండుగ రోజున చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నాన కృత్యాదులన్నీ కూడా ముగించుకుని వారి వారి ఇష్టదైవానికి నమస్కరించుకుని ఈ రోజును షడ్రుచులు కలిగినటువంటి వేప పువ్వు, మామిడి పండు, అరటి పండు, చింతపండు, బెల్లము, ఉప్పు, కారం ఇలాంటివన్నీ కూడా కలుపుకొని ఒక ప్రసాదంగా తయారు చేసి స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి పంచాంగ శ్రవణము చేయటం ద్వారా గంగలో స్నానం చేసినటువంటి ఫలితం, పాపాలన్నింటినీ కూడా నశింపచేసేది గంగ. అలా పాప నివృత్తి చేసుకుని పుణ్యఫలాన్ని పొంది ఆయుష్ని వృద్ధి చేసుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ మన యొక్క కర్మల ద్వారా వచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా కావచ్చు, కర్మల ద్వారా పాపపుణ్యాల ద్వారా వచ్చినటువంటివి కావచ్చు, ఇవి అన్నిటిని కూడా మనం దూరం చేసుకుని సుఖమైనటువంటి జీవనాన్ని గడపటానికి ఈరోజు దోహదపడుతుంది. ఈ రోజున ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఎంత సంతోషంగా ఉంటామో ఈ సంవత్సరం అంతా కూడా ఆ విధంగానే మన యొక్క జీవన శైలి ఉంటుంది అని చెప్పడానికి సంశయం లేదు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర ఫలితాన్ని ఈ సంవత్సరం మనం ఎలా ఉంది అనేటువంటిది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుందాం. ముందర విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, అందులో ఉన్నటువంటి వకార బీజాక్షరం ఏదైతే ఉన్నదో అది అమృతతుల్యమైనటువంటిది. ఆ వకార బీజాక్షరం ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వటమే కాకుండా పాపకర్మల్ని నశింపచేసేటువంటిది, పుణ్యమైనటువంటి ఫలితాలని కలుగజేసేటువంటిది. తర్వాత భగవానుడి యొక్క అంశంలో కనుక చూసుకున్నట్లయితే ఈ విశ్వమంతా కూడా అధీనంలో ఉన్నది అని చెప్పారంటే ఎవరి యొక్క అధీనంలో ఉన్నది? సూర్యుని యొక్క అధీనంలో ఉన్నది. ఎందువలన అని చెప్పారంటే సూర్యోదయం అయితేనే మనకి ఈ వెలుతురు వచ్చి మొక్కలకు కానీ వివిధమైనటువంటి ప్రాణులన్నిటికీ కూడా నూతన ఉత్సాహం కలిగేటువంటిది ఆ తెల్లవారు వెలుగుతోటే. కాబట్టి ఆ రాజు అయినటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం ఆదివారం ఉగాది ప్రారంభం కావటం చేత ఆ సూర్యనారాయణుడే ఈ యొక్క సంవత్సరానికి రాజుగా ఉన్నారు. అంతేకాకుండా వసు అంటే ఐశ్వర్యము అని అర్థం. కాబట్టి ఐశ్వర్యము అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ఆరోగ్యము, ఆయుష్ కూడా ఐశ్వర్యప్రదమే, కీర్తి కూడా ఐశ్వర్యప్రదమే. కాబట్టి ఈ సంవత్సరం సూర్యుడు రాజుగా ఉన్నారు కాబట్టి ఆయనని ఎక్కువగా ఆరాధించటం చేత ఎవరైతే పొద్దున్నే స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటారో, ఎవరైతే ఆయనకి అర్ఘ్యాన్ని సమర్పిస్తారో, ఎవరైతే ఒక నమస్కారాన్ని సమర్పిస్తారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్, ఆరోగ్యము, రుణబాధలు తీరి ఆర్థికంగా ముందుకు సాగటానికి వెసులుబాటును కలిగిస్తూ ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది ఈ విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉన్నది అని చెప్పి చూసుకున్నట్లయితే రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా రవి అంటే సూర్యనారాయణ స్వామి. మంత్రి చంద్రుడు,
పూర్వ సస్యాధిపతి గురుడు. అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి అని అర్థం అన్నమాట. కుజుడు. రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు. రాజాధి నవనాయకులలో 6 పాపులు, 3 శుభులు. పగటి కాలమందు సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశించే ధాన్యాదులకు ధరలు పెరుగును. సస్యములకు అవసరమయ్యే వృష్టి కలుగును. పశుపాలక ఆధిపత్యము యమునికి వచ్చుటతే పాడి పంటలపై శ్రద్ధ తక్కువ. 2 తుముల వర్షం. అందులో 9 భాగములు పర్వతములపైన, 9 భాగములు సముద్రములందు, 2 భాగములు భూమిపైన వర్షము కురియును. ఈ సంవత్సరం ఎర్రని భూములు విశేషముగా పండుతాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. మొత్తము 16 వేసముల పంటకు 8 వేసముల పంట చేతికి అందుతుంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షములు ప్రారంభమవుతాయి. కర్తరి నిర్ణయం. ఇది 4/5/2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. ఇది 14/5/2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 నిజకర్తరి కుర్తిగా కార్తె ప్రారంభమవుతుంది. ఇది 28/5/2025 జ్యేష్ఠ శుద్ధ విదియ బుధవారం రాత్రి 1:28 నిజకర్తరి త్యాగమవుతుంది. మౌఢ్య నిర్ణయం. 10/6/2025 జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం రాత్రి 2:37 పశ్చాదస్తమిత గురుమౌఢ్య ఆరంభము. 8/7/2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం పగలు 3:18 ప్రాగుదిత గురుమౌఢ్యమ త్యాగమవుతుంది. 30/11/2025 మార్గశిర శుద్ధ దశమి ఆదివారం పగలు 1:58 ప్రాగస్తమిత శుక్రమౌఢ్య ఆరంభము. 13/2/2026 మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం 11:37 పశ్చాదుదిత శుక్రమౌఢ్యమి త్యాగమవుతుంది. ఈ సంవత్సరం పుష్కర నిర్ణయం. సరస్వతి నదికి పుష్కర నిర్ణయం. ఈ సంవత్సరం 15/5/2025 నుండి 26/5/2025 వరకు పుష్కర కాలం. ఇది 14/5/2025 వైశాఖ శుద్ధ విదియ బుధవారం రాత్రి 10:35 దేవగురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించేయడం చేత, ఈ ప్రవేశ సమయము రాత్రి కావడం చేత సరస్వతి నది పుష్కరములు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా 15/5/2025 గురువారం సూర్యోదయాత్ పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరములు ఆరంభమవుతాయి. ఇవి 15/5/2025 నుండి 26/5/2025 వరకు సరస్వతి నదికి పుష్కరములు జరుగుతాయి. ఈ యొక్క 12 రోజులలో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి జపములు, తర్పణములు, నదీ పూజ, పిండ ప్రదానాదులు చేయుట వలన పితృదేవతలు సంతృప్తి చెంది వంశవృద్ధి కలుగ చేయుదురని శాస్త్రం చెప్తుంది. అట్లాగే జ్ఞానానికి ప్రతీక అయినటువంటి దేవతా నది సరస్వతి నది. ఈ వర్ణన మొట్టమొదటిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఇది అంతర్వాహిని. ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞానశక్తిని ప్రసరించడం చేత దేవతా నది అయినది. ఈ యొక్క సరస్వతి నదికి అంతర్వాహిని అని చెప్పేసి మీరు చూడండి, ఎవరిని చూసినా కూడా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఒక మాట ద్వారానే తెలుస్తాయి. ఆ మాట వారు మాట్లాడినప్పుడు, వారితో కాసేపు మనం కాలం గడిపినప్పుడు వారిలో ఎంత జ్ఞానం ఉన్నది, వారు ఎలాంటి వారు, ఆ వ్యక్తి మనం ఎంత గౌరవించదగినటువంటి వాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ ముఖం చూడగానే తెలియదు. అతనితో సంభాషించినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం బయటకు వచ్చినప్పుడు ఆ విషయ వర్ణన చేత వారి యొక్క జ్ఞానం మనకు ప్రసరింపబడుతుంది. అప్పుడు వారికి ఏ గౌరవాన్ని ఇవ్వాలి అనేది.
వారిలో అంత జ్ఞానం ఉన్నది అని చెప్పి ఎట్లా తెలుస్తుంది అని చెప్పి అంటే వారితో సంభాషించినప్పుడు మాత్రమే, ముఖం చూసినప్పుడు తెలియదు. అది వారిలో అంతర్లీనంగా ఉంది. కాబట్టి సరస్వతి అనేటువంటిది నాలుక మీద ఉంటుంది కాబట్టి నాలుక బహిరంగంగా కనపడదు. అవసరమైనప్పుడు మాత్రమే, మనం మాట్లాడేటప్పుడు మాత్రమే అతి స్వల్పంగా అది కనబడుతూ ఉంటుంది. కాబట్టి సరస్వతి నదికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ అంతర్లీనంగా ఉంటాయి అనేటువంటిది బాగా అర్థం చేసుకోవాలి. ఈ నది అంతర్వాహిని, ఎక్కడ కూడా మీకు కనపడదు. ప్రయాగరాజు వెళ్ళారని చెప్పేసి మీరు అక్కడ గంగా కనబడుతుంది, యమున కనబడుతుంది, సరస్వతి మాత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సరస్వతి నది ఎక్కడ పుట్టింది అని చెప్పేసి హరిద్వారం నుండి భీంపూర్ అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో మనకి సరస్వతి నది కనబడుతుంది. అక్కడ పుట్టింది ఈ సరస్వతి నది. కాబట్టి హరిద్వారం నుండి భీంపూర్ అనేటువంటి గ్రామానికి వెళ్తే అక్కడ ఈ సరస్వతి నది కనబడుతుంది. కాబట్టి అక్కడ మనం స్నానం ఆచరించుకోవటం, అక్కడనే ఈ యొక్క జపాదులు కానివ్వండి, పిండ తర్పణాదులు కానివ్వండి, ఏవైనా కూడా ఆ కార్యక్రమాలను అక్కడ చేసుకోవటం చేత విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. విశ్వావసునామ సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పంటే, ఈ సంవత్సరం సస్యములు, ధరలు, వర్షములు, మధ్యమములు. సస్యములు అంటే పంట, అట్లాగే ధరలు ఇవి కూడా మధ్యమ స్థితిలో ఉంటాయి. అట్లాగే వర్షాలు అతి తక్కువగా ఉంటాయి. ప్రజలు చోరులచే పీడింపబడుట, దొంగలచే బాధింపబడుట, దొంగతనములు ఎక్కువగా జరుగుట. కాబట్టి ప్రతి వారు కూడా ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఇంటికి కేవలం తాళం వేసుకోవడమే కాకుండా కాస్త పక్కింటి వారిని కూడా చూస్తూ ఉండమని చెప్పడం, అవకాశం ఉంటే తెలిసినటువంటి వాళ్ళని ఎవరినైనా ఒక రూములో, ముందు రూములోనో ఎక్కడో విలువైనటువంటి సామాన్లు ఉన్నటువంటి గదికి తాళం వేసుకుని కాస్త ఆ మధ్య రూమ్లోనో ముందు రూమ్లోనో ఎక్కడో వాళ్ళకి పడుకునేటువంటి అవకాశం ఇచ్చి ఒక మనిషిని పడుకోబెట్టుకుని ప్రయాణం చేయడం. లేదా పోలీస్ స్టేషన్లో మేము ఇట్లా ఊరు వెళ్తున్నాము, కాస్త మీరు గస్తీ తిరిగేటప్పుడు మా ఇంటి సైడ్ కూడా ఒకసారి రండి అని చెప్పేసి చెప్పుకోవడం చాలా ఉత్తమం. ఈ సంవత్సరం దొంగల చేత బాధింపబడటం, ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటినీ కూడా దొంగల చేత అపహరింపబడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సూచించగలిగినటువంటి విషయం ఇది. ప్రజల ఆరోగ్య విషయములు కూడా చాలా సామాన్యంగా ఉంటాయి. అధికారులు ధనము ఖర్చు చేయుటకు వెనుకాడుదురు, పాలకులు లోభుత్వములు చూపెదరు, వర్షములు తక్కువ, రోగములు ఎక్కువ, ఆహార ధాన్యముల ధరలు బాగా పెరుగును. పాలకులు కూడా ఈ సంవత్సరం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయరు. జీతాల కోసం కూడా ఎదురు చూడాల్సినటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంటుంది. అట్లాగే లోభత్వాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో కులానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత రాజకీయాల్లో ఇంకా దేనికి ఇవ్వరు. ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి బరువు బాధ్యతల్ని వారు మోయరు. కులాన్ని అంటగట్టుకుని ఆ కులపరంగానే రాజకీయాలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. విభేదాలు చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కూటములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు గుర్తించి వివాదాలకు వెళ్లకుండా మాటని ఎంత సౌమ్యంగా అట్టిపెట్టుకుంటారో, ఎంత సౌమ్యంగా మాట్లాడతారో దాని ద్వారా వివాదాలు, విరోధాలు తగ్గి కొంచెం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతో స్నేహంగా ఉండటం చేత మనకి గౌరవ మర్యాదలు పెరిగి మన యొక్క సంసార జీవితం ఏదైతే ఉందో ఇది సుఖంగా సాగడానికి చాలా దోహదపడుతుంది అని చెప్పి తెలియపరచబడుతుంది. అట్లాగే మేష సంక్రమణ ఫలం 13/4/2025 బహుళ పాడ్యమి ఆదివారం రాత్రి 5:32 తెల్లవారితే సోమవారం రవి మేషరాశి ప్రవేశం, రాత్రి తెల్లవారుజామున సంక్రమణం సంభవించుటచే సుభిక్ష, క్షేమ, ఆరోగ్యములు, పాడి పంటల సమృద్ధి కలుగును. స్వాతి నక్షత్రంలో ప్రవేశించడం చేత ప్రారంభంలో సస్యహాని అంటే పంటలకు హాని కలిగేటువంటి అవకాశం ఉంది. పురుగు చేరి పంటని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఆ యొక్క సమయంలో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. తదుపరి సస్యములకు వృద్ధి చేకూరుతుంది. ప్రజలు, రాజులు నానావిధ సంతోషములను గలవారలి సుఖములను అనుభవించదు. సస్యానుకూల వర్షములు, పాడి పంటలు సమృద్ధి, సస్యవృద్ధి, ధరలు సరసముగా ఉండును. అట్లాగే పశుపాలక వర్షాఢక నిర్ణయం. పశుపాలకుడు
గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త యముడు. పాడి పంటలపై శ్రద్ధ తక్కువ. ఈ సంవత్సరం రాజు రవి ఎగుట వలన 2 తూముల వర్షము కురియును. అట్లాగే సముద్రముల యందు 9 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 2 భాగములు వర్షం కురియును. సంవత్సరమంతా మీనరాశిలో మొదటి 10 భాగములలో శని సంచారం వలన బాల్య వయస్సు గల బ్రాహ్మణుని చేతిలో వర్షాఢకం యుండుట వలన దుర్భిక్షము, ప్రజాక్షోభ, భయోత్పాతములు, ఆహార ధాన్యముల కొరత, ధాన్యాదుల ధరలు హెచ్చుటయు సంభవించును. ఈ సంవత్సరం పంట ఎంత వృద్ధిగా పండినా ధరలు తక్కువ ఉంటాయి. ఆశించిన ధరలు రైతులకు రాదు. తర్వాత ఆ ధాన్యాన్ని తక్కువ ధరకి కొని నిల్వ చేయడం చేత ఆహార కొరత ఏర్పడి బజారులో ఉన్నటువంటి ఆ యొక్క సామాన్లు ఏవైతే మనం తెచ్చుకోవడానికి వెళ్తామో అవి ధరలు బాగా పెరిగి కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధరలు తక్కువ ఉన్నప్పుడే కొంచెం ఎక్కువగా పాడైపోయే వస్తువులు కాకుండా నిల్వ ఉండేటువంటి వస్తువులను కూడా తెచ్చుకొని ఆ సరుకులను భద్రపరుచుకుని జాగ్రత్తగా కుటుంబ పోషణ చేసుకోవాలి అని చెప్పేసి సూచిస్తుంది. సూర్య చంద్రగ్రహణములు విశ్వావస సంవత్సరంలో మన దేశంలో గోచరమయ్యేటువంటి సూర్యగ్రహణాలు ఏవి కూడా లేవు, చంద్రగ్రహణాలు లేవు. అంటే మనకి మన దేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఏవి లేవు. లేకపోయినప్పటికీ ఏ నక్షత్రంలో గ్రహణం జరుగుతుందో, ఏ రాశిలో గ్రహణం జరుగుతుందో ఆ రాశికి సంబంధించినటువంటి వారు, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు గ్రహణం అయినటువంటి తదుపరి స్నానం చేసి శ్రద్ధగా శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది. 7/9/2025 భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రాదులలో ఇది సంభవించింది. అంటే శతభిష నక్షత్రం పూర్తవుతూ ఉండగా గ్రహణం ప్రారంభమయ్యి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభంలో ఈ యొక్క గ్రహణం పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఈ 2 నక్షత్రాల వారికి కూడా బాగలేదు. ఇది కుంభరాశిలో సంభవిస్తుంది. కావున కుంభరాశి వారు దీన్ని వీక్షించకూడదు, దీన్ని చూడకూడదు. అంటే మన దేశంలో కనపడదు కాబట్టి ఇక్కడ చూసే అవకాశం లేదు. మీ పిల్లల ఎవరన్నా ఇతర దేశాలలో ఉండి ఆ కనపడేటువంటి గ్రహణాన్ని వీక్షించకుండా ఉంటే చాలా మంచిది. అయినప్పటికీ కూడా ఈ యొక్క శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రము, కుంభరాశి వారు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా శాంతి జరుపుకోవటం మంచిది. గ్రహణ స్పర్శ కాలం రాత్రి 9:50 ఉన్మీలన కాలం రాత్రి 10:58 గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41 నిమీలన కాలం రాత్రి 12:24 గ్రహణ మోక్షకాలం రాత్రి 1:31 ఆద్యంత పుణ్యకాలం గంటల్లో చెప్పబడితే 3:41. అట్లాగే రెండవ చంద్రగ్రహణం 3/3/2026 మంగళవారం సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడేటువంటి చంద్రగ్రహణం. ఈ యొక్క గ్రహణం పాల్గొన పూర్ణిమ మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ గ్రహణమైనను సాయంత్రం 6:20 చంద్రోదయమైన తరువాత 27 నిమిషములు మాత్రమే కనిపిస్తుంది. అవకాశం కలదు. కల్పించేటువంటి అవకాశం 27 నిమిషములు మాత్రమే కనిపించేటువంటి అవకాశం ఉన్నది. మధ్యాహ్నం 3:23 ఈ గ్రహణ స్పర్శ కలుగుతుంది. తదుపరి సాయంత్రం 4:30 సంపూర్ణ గ్రహణము ప్రారంభమై సాయంత్రం 5:32 సంపూర్ణ గ్రహణం పూర్తి అవుతుంది. అయితే ఇది కనిపించదు. చంద్రుడు క్షితిజము పైకి వచ్చేసరికి పాక్షిక గ్రహణం విడుపు మాత్రమే కనిపిస్తుంది. పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం సంభవించడం చేత సింహరాశి వారు, పుబ్బా నక్షత్రం వారు మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకోవాలి. గ్రహణ స్పర్శ కనపడదు. ఈశాన్య దిక్కులో మోక్షం కనిపిస్తుంది. స్వల్ప గ్రహణం గ్రహణ స్పర్శ కాలం 3:20 మధ్యకాలం 5:03 చంద్రోదయం 6:09 గ్రహణ మోక్షకాలం 6:47 మొత్తం కాలం వచ్చేసి 3:20. ఈ యొక్క సమయాన్ని కూడా జాగ్రత్తగా గర్భిణీ స్త్రీలు ఇట్లాంటి వారు
బయట గాలి కూడా తగలకుండా ఉండేటట్లుగా ఉంటే చాలా మంచిది. అట్లాగే ఈ సంవత్సరం నవనాయకులు అని చెప్పి అంటారు. ఈ నవనాయకులు అనేటువంటి వాళ్ళు మనకి ఆర్థికంగా, సామాజికంగా గౌరవ మర్యాదలను, ఆర్థికంగా రుణబాధలను నివృత్తి చేస్తూ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడటానికి, అట్లాగే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టం జరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, అనారోగ్యంగా ఉండటానికి ఈ రాజాధి నవనాయకులే కారణం. వీరు ఎలా ఉన్నారు? రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. విశేషించి ఈ సంవత్సరం గురుడు చాలా ఉత్తమమైనటువంటి రాశిలో ప్రవేశించేత సహజంగా 12 రాశులకి ఎప్పుడూ మేలు జరగదు. కానీ ఈ సంవత్సరం మాత్రం 12 రాశులకు కూడా సంవత్సర ప్రారంభ కాలంలో కానీ, మధ్యకాలంలో కానీ, అంత్యకాలంలో కానీ ఎక్కడైనా సరే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కీర్తినిస్తాడు. అన్ని వ్యాపార వ్యవహారాదులలో విజయం చేకూరే విధంగా చేస్తాడు. కానీ అది ప్రారంభ సమయంలో కావచ్చు, మధ్య సమయంలో కావచ్చు, అంతిమ సమయంలో కూడా కావచ్చు, సంవత్సరం వెళ్ళిపోయేటువంటి రోజులలో కూడా కావచ్చు. విశేషించి గురుడు చాలా అన్ని రాశుల వాళ్ళకి కూడా మేలు చేస్తూ ఉన్నాడు. అట్లాగే కుంభరాశి వారికి, మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాశుల వాళ్ళు శనికి ప్రత్యేకించి శాంతి చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారు కావచ్చు, వివాహ సంబంధంగా తిరుగుతున్నటువంటి వారు కావచ్చు, అటు ఆడపిల్లలకి మగపిల్లలైనా, మగపిల్లలకి ఆడపిల్లలైనా దగ్గర దాకా వచ్చి చెడిపోతూ ఉండేటువంటి పరిస్థితులలో ఏలినాటి శని ప్రభావంలో కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, మేషరాశి వారు కానీ ఉన్నట్లయితే వీటికి మీకు అందుబాటులో ఉన్నటువంటి పూజారులను సంప్రదించుకొని వారి ద్వారా విషయాలను తెలుసుకొని శనితో పాటుగా ఇంకా ఏ ఏ గ్రహాలకు జపాలు కానీ, హోమాలు కానీ, తర్పణాలు కానీ, అభిషేకాలు కానీ, హోమాలు కానీ ఇట్లాంటివి ఏవైతే చేసుకోవాలో అవి విచారించి అవి చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. ఇంకా కందాయ ఫలములు. ఈ కందాయ ఫలాలు అనేటువంటిది 12 నెలలకి సూచించబడుతుంది. ఇందులో ప్రతి నక్షత్రానికి సంబంధించి ఒక 4 నెలలకి ఒక సంఖ్య చొప్పున 3 సంఖ్యలు ఇవ్వబడతాయి. ఈ 3 సంఖ్యల్లో బేసి సంఖ్య వస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, సరి సంఖ్య వస్తే మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, 0 వస్తే అది శూన్య ఫలితాలను ఇస్తుంది. దీన్ని గమనించుకొని మొదటి సంఖ్య ఒక 4 నెలలు, రెండవ సంఖ్య ఇంకొక 4 నెలలు, మూడవ సంఖ్య ఇంకొక 4 నెలలు, 3, 4, 12 నెలలు పరిపూర్ణంగా ఈ యొక్క కందాయ ఫలాలు చెప్పబడతాయి. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రానికి విడివిడిగా చెప్తాను. మీరు మీ నక్షత్రానికి సంబంధించినటువంటి నెంబర్ని నోట్ చేసుకుని మీకు శూన్య ఫలితాలు వస్తున్నటువంటి, అంటే 0లు ఎక్కువగా ఉన్నటువంటి నెలలు ఏవైతే ఉన్నాయో ఆ నెలలో ఆర్థిక ఇబ్బందులు బాగా వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అట్లాగే ఇంకా విద్యార్థులకి అనారోగ్య పరిస్థితుల వలన సరిగా విద్యకి ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తద్వారా ఈ యొక్క బాధల్ని అధిగమించాలి అని చెప్పి అంటే దేవతారాధన చాలా అవసరం. మీకు అందుబాటులో ఉండేటువంటి పూజారులని, విషయం తెలిసినటువంటి పూజారులని సంప్రదించుకుని పెద్ద హోమాలు, పెద్ద జపాలు ఏమీ అవసరం లేదు. కేవలం ప్రదక్షిణలు లేదా ఒక నవగ్రహ ప్రదక్షిణలు, అట్లాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు లేదా శివుడికి సంబంధించిన ప్రదక్షిణలు, ఈ విధంగా దైవ దర్శనం చేత మాత్రమే అవన్నీ కూడా నివృత్తి చెందుతాయి. ఏమైనా చిన్న చిన్న ఆకు పూజలు లాంటివి, చిన్న చిన్న అభిషేకాలు లాంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మీ యొక్క బాధని బట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, విద్యార్థులు మాత్రం కేవలం దైవ దర్శనం చేత, ప్రదక్షిణముల చేత, దీపారాధన చేత మాత్రమే ఈ యొక్క బాధలన్నింటినీ కూడా నివారణ చేసుకోవచ్చును. కాబట్టి ఈ యొక్క సంఖ్యలని మీరు బాగా గుర్తుపెట్టుకుని
రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అశ్విని నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 5, రెండవ 4 నెలలు 2, మూడవ 4 నెలలకి సంబంధించి 3, 5, 2, 3 ఇది సంవత్సర ఫలితం. భరణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం అసలు బాగలేదు. ప్రారంభంలో 0 వచ్చింది, రెండవ స్థానంలో కూడా 0 వచ్చింది, మూడవది 1 వచ్చింది. కాబట్టి 8 నెలల కాలం వీళ్ళకి అసలు బాగలేదు. కాబట్టి భరణి నక్షత్రం వారు మాత్రం తప్పకుండా మీకు దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పూజారులను సంప్రదించుకుని మీకు చేతనైనటువంటి శాంతి, వారు చెప్పినటువంటి శాంతి విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుని మీకు తగిన రీతిలో మీ శక్త్యానుసారం చేసుకుని ఈ యొక్క బాధల్ని అధిగమిస్తారని చెప్పేసి మీకు శుభం జరగాలని చెప్పేసి ఆశిస్తూ, కృత్తికా నక్షత్రం వారికి 3, 1, 4, రోహిణి నక్షత్రం వారికి 6, 2, 2, మృగశిర నక్షత్రం వారికి 1, 0, 0 ఈ రాశి వారికి కూడా, ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికి కూడా అస్సలు బాగలేదు. మొదటి 4 నెలల్లో చాలా బాగుంది, 2, 3 ఏమాత్రం బాగలేదు, 0లే వచ్చినాయి. కాబట్టి వీరికి కూడా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీరు కూడా మీ యొక్క పూజారులని, పండితులని సంప్రదించి తగిన విధంగా నడుచుకోవాలని సూచిస్తూ, ఆర్ద్ర నక్షత్రం వారికి 4, 1, 3, పునర్వసు నక్షత్రం వారికి 7, 2, 1, పుష్యమి 2, 0, 4, ఆశ్లేష 5, 1, 2, మఖా నక్షత్రం వారికి 0, 2, 0 మఖా నక్షత్రం వారికి కూడా బాగలేదు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయంలోనూ కూడా వీరికి బాగలేదు. విద్యార్థులు అయితే కనుక కొంచెం అనారోగ్య పరిస్థితుల చేత ఆ యొక్క విద్యని పూర్తిగా పొందడానికి అవకాశం లేనటువంటి అవరోధాలు ఏర్పడతాయి. కాబట్టి వీరికి కూడా ఏం చేయాలి అనేటువంటి మీ పండితుల్ని సంప్రదించుకుని ఆ విధంగా నడుచుకోవాల్సిందిగా సూచిస్తూ, పుబ్బా నక్షత్రం వారికి 3, 0, 3, ఉత్తర 6, 1, 1, హస్త 1, 2, 4, చిత్త 4, 0, 2, స్వాతి 7, 1, 0, విశాఖ 2, 2, 3, అనురాధ 5, 0, 1, జ్యేష్ఠ 0, 1, 4, మూల 3, 2, 2, పూర్వాషాఢ 6, 0, 0 ఈ నక్షత్రం వారికి కూడా బాగలేదు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం సరి సంఖ్య రావడం చేత వచ్చేది పోయేది డబ్బు ఆర్థికంగా వచ్చేదానికి పోయేదానికి ఖర్చులు సమానంగా సరిపోతూ ఉంటాయి. కానీ మిగతా ఉన్నటువంటి 8 నెలల్లో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనారోగ్య పరిస్థితులను కూడా సూచిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క పండితులని సంప్రదించుకొని మీకు కావలసిన విధంగా ఆ శాంతి ఏవైతే చెప్తారో అవి చేసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 1, 1, 3, శ్రవణం 4, 2, 1, ధనిష్ట 7, 0, 4, శతభిషం 2, 1, 2, పూర్వభాద్ర 5, 2, 0, ఉత్తరాభాద్ర 0, 0, 3 ఈ రాశి ఈ యొక్క నక్షత్రం వారికి కూడా బాగలేదు. కాబట్టి వీరు కూడా శాంతి చేయించుకోవాలి. రేవతి 3, 1, 1 ఇందులో బాగాలేనటువంటి వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, అదేవిధంగా వచ్చేసి మఖా నక్షత్రము, తర్వాత మృగశిర నక్షత్రము, భరణి నక్షత్రము ఈ 5 నక్షత్రాల వారు ఆర్థిక రంగంలో వెనకబడేటువంటి అవకాశాలు, ఆరోగ్యపరంగా ఆర్థికంగా సంపాదించలేకపోయినా పర్లా ఆరోగ్యం పాడైపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ నక్షత్ర వాళ్ళు భరణి, మృగశిర, అట్లాగే మఖ, తర్వాత పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ 5 నక్షత్రాల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పండితుల్ని, పూజారులను సంప్రదించుకుని మీ పురోహితుల ద్వారా ఈ యొక్క శాంతి కార్యక్రమాలను నిర్వర్తించుకుంటే మీ వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగ రంగాలలో సంపాదించలేకపోయినా నష్టపోయే అవకాశం లేకుండా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంప్రదించి ఆ విధంగా దేవతారాధన చేసుకోండి. విద్యార్థులైతే మాత్రం ఈ నక్షత్రాలలో ఉంటే తప్పకుండా దైవారాధన చాలా అవసరం. అట్లాగే మీరు సంప్రదించేటువంటి పండితుల ద్వారా ఏ దేవతకి ఏం చదువుకుంటే విద్యార్థులు బాగా రాణిస్తారో ఆయా దేవతల యొక్క శ్లోకాలను ప్రతిరోజు పఠించడం చేత వారికి మానసిక శాంతి, ప్రశాంతత, అట్లాగే అమితమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఆ విధంగా విద్యార్థులను కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానములు. మేషరాశి 2 ఆదాయం, 14 ఖర్చు. వృషభ రాశి 11 ఆదాయం, 5 ఖర్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎందువల్లంటే గురు సంచారం అక్కడే జరుగుతూ ఉంది.
అక్కడి నుంచి అలా రాజ్యంలోకి వెళ్ళినా కూడా చాలా విశేషమైనటువంటి గురు ఫలితాలను అందుకోవటంలో చాలా ముందున్నారు. కాబట్టి వీరికి ఈ యొక్క ఆదాయ వ్యయాలు అనేటువంటివి సంపాదన బాగుంటుంది, ఖర్చులు చాలా తగ్గుతాయి. మిథున రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, ఇది ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతుంది. కర్కాటక రాశి 8 ఆదాయం 2 ఖర్చు. సింహ రాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చు. కన్యా రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు. తులారాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు. వీరికి కూడా గురుడు అంత్యమంలో చాలా విశేషమైనటువంటి మేలు చేస్తాడు. వీరు మాత్రం ఆర్థికంగా వెనకబడేటువంటి అవకాశం ఉన్నది, ఆర్థిక ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మాత్రం తప్పకుండా శాంతి చేసుకోవడానికి అవకాశం చూసుకోవాలి. ధనస్సు రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. మకర రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. కుంభరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. మీన రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. ఇది ఆదాయ వ్యయాలు. రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వారికి 5 రాజపూజ్యము 7 అవమానము. కాబట్టి వీరు అవమానభారం ఎక్కువగా ఉంది కాబట్టి మాటని అదుపులో పెట్టుకుని సౌమ్యంగా మాట్లాడుతూ ఎక్కడైతే కోపతాపాలు బాగా ఉద్రిక్తత చెందుతారో అక్కడ కొంచెం గుర్తు చేసుకుని ప్రశాంతంగా ఉండటం చేత ఆ వివాదాన్ని నశింపజేయటమే కాకుండా విరోధాన్ని కూడా నశింపజేసుకుని అక్కడ నుంచి ప్రశాంతంగా ఇంటికి వచ్చేసారు అని చెప్పి అంటే అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చు, ఆర్థికంగా ఆ వెసులుబాటు అనేటువంటిది జరిగేటువంటి నష్టాన్ని తగ్గించుకోవచ్చు, శత్రుబాధని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా సౌమ్యంగా మాట్లాడాలి మేషరాశి వాళ్ళు. అందులో వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఎక్కువ కోపతాపాలకు గురి కాకుండా మాటని అదుపులో పెట్టుకుంటే వీళ్ళకి గౌరవ మర్యాదలు రాకపోయినప్పటికీ విరోధాలు శత్రువులు మాత్రం తయారవ్వరు. వృషభ రాశి వారికి 1 ఆదాయం 1 రాజపూజ్యం 3 అవమానం. మిథున రాశి వారికి 4 రాజపూజ్యం 3 అవమానం. కర్కాటక రాశి వారికి 7 రాజపూజ్యం 3 అవమానం. సింహరాశి వారికి 3 రాజపూజ్యం 6 అవమానం. కన్యా రాశి వారికి 6 రాజపూజ్యం 6 అవమానం. తులారాశి వారికి 2 రాజపూజ్యం 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 5 రాజపూజ్యం 2 అవమానం. ధనురాశి వారికి 1 రాజపూజ్యం 5 అవమానం. ఈ ధనురాశి వారు కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడా కోపాన్ని ప్రదర్శించకూడదు. కోపం వచ్చినప్పుడు ఏదైనా దైవ నామస్మరణ చేసుకుని శాంతి చెందటం మంచిది. దాని ద్వారా శత్రువులు వృద్ధి చెందరు, విరోధాలు రావు, ఆర్థికంగా బలం చేకూరకపోయినా నష్టం అనేటువంటిది చేకూరదు. కాబట్టి వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 4 రాజపూజ్యం 5 అవమానం. కుంభరాశి వారికి 7 రాజపూజ్యం 5 అవమానం. మీనరాశి వారికి 3 రాజపూజ్యం 1 అవమానము. కాబట్టి వీరందరూ కూడా చాలా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఈ 12 రాశుల వాళ్ళకి గురువు గ్రహం చేత చాలా విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి ఫలితాలని పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది మధ్యమము లేదా అంత్యము లేదా ప్రారంభంలో అవకాశాలు ఇచ్చారు. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కడైతే బాగలేదో వాటిని నొక్కి చెప్పడం జరిగింది. ఆ రాశుల వాళ్ళు ఆ నక్షత్రాల వాళ్ళు మాత్రం తప్పకుండా దైవ దర్శనం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని పొంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీరందరూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ని పొంది శత్రువులను కూడా మిత్రులను చేసుకుని సుఖజీవనం గడపాలని చెప్పని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ కలియుగ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం మహత్. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఈ సంవత్సర కాలంలో దేవాలయ దర్శనం, బ్రాహ్మణ దర్శనం, వారి ద్వారా ఆ తీసుకునేటువంటి తీర్థము, ప్రసాదము, వారి యొక్క ఆశీస్సులు మీకు శుభాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క రాశి వారు కూడా దైవ దర్శనం అనేటువంటిది విశేషంగా చేసుకుని ఈ సంవత్సరం సుఖంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.